మిత్రులారా, మీ అందరికీ వెరీ గుడ్ మార్నింగ్. నేను గతంలో మీకు కొన్ని లీగల్ విషయాలని ఫేస్బుక్ ద్వారా మీకు తెలియజేస్తూ ఉండేవాడిని. కానీ ఈ మధ్య నేను నా యొక్క పని ఒత్తిడి వల్ల మీకు ఎటువంటి విషయాలు తెలియజేయలేకపోతున్నాను. కానీ ఏదన్నా ఫోన్ చేసి సలహా అడిగితే లీగల్ అడ్వైస్ ఇస్తూ ఉన్నాను. అయితే ఈరోజు తప్పనిసరిగా మీ ముందుకు రావాల్సిన ఆవశ్యకత వచ్చింది. ఎందుకంటే నేను గతంలో మీ అందరికీ కూడా చాలాసార్లు చెప్పి ఉన్నాను, సంతకం పెట్టిన ఖాళీ చెక్కులు, సంతకం పెట్టిన ఖాళీ ప్రామిసరీ నోట్లు ఎవరికి ఇవ్వద్దు, ఇస్తే ఎంత ఇబ్బంది జరిగిద్ది అన్న విషయము చెప్పి ఉన్నాను. కానీ ఇప్పటికీ కూడా చాలామంది అదే రిపీట్ చేస్తూ వారి యొక్క జీవితాలని అంధకారంలో నెట్టుకుంటున్నారు. దానికి ఒక ఉదాహరణ చెప్తాను. ఒక వ్యక్తి తన అవసరాల నిమిత్తము ఒకరి దగ్గర 2 లక్షల రూపాయలు అప్పు చేసి వారికి సంతకం పెట్టిన 4 చెక్కులు, సంతకం పెట్టిన 2 ప్రామిసరీ నోట్లు ఇచ్చారు. అదే ఇంకొక వ్యక్తి దగ్గర ఒక 3 లక్షల రూపాయలు తీసుకొని అతనికి సంతకం పెట్టిన ఒక చెక్ బుక్, సంతకం పెట్టిన 2 ప్రామిసరీ నోట్లు ఇవ్వడం జరిగింది. అంటే అతనికి చెక్ అంటే విలువ లేదు, దాని యొక్క ఎఫెక్ట్ ఏ విధంగా ఉంటుందో తెలియదు. అతడు గవర్నమెంట్ ఉద్యోగస్తుడు. తీరా ఇప్పుడు వాటికి వడ్డీ కట్టడం కోసం అని చెప్పేసి ఇంకా కొన్ని చోట్ల అప్పులు చేసుకుంటూ పోయి సుమారు ఒక వాటి వడ్డీ కట్ట కోసం అని చెప్పేసి 10,000 రూపాయలకి చెక్ ఇవ్వటము, 5,000 రూపాయలకి చెక్ ఇవ్వటము, 30,000 రూపాయలకి చెక్ ఇవ్వటము, ఈ రకంగా ప్రతి చిన్న అమౌంట్ కూడా చెక్కులు నోట్లు పప్పు బెల్లాలా పంచుకుంటూ వెళ్ళిపోయాడు. దాని ఎఫెక్ట్ ఎట్లా ఉందంటే, ఆ రకంగా చేసుకుంటూ వెళ్ళిపోయిన తరంలో 5,000 రూపాయలు ఇవ్వాల్సిన వాళ్ళు 2,50,000 రూపాయలకి కేసేశారు. ఒక 2 లక్షల రూపాయలు అప్పు తీసుకుంటే ఉన్న 4 చెక్కులు దుర్వినియోగం చేసి ఒక్కొక్క చెక్కు 5 లక్షల కాడికి కేసులు వేయడం జరిగింది. ఇట్లా సుమారు అతని మీద ₹1,00,00,000 రూపాయల వరకు అతను చేసిన తప్పు 10 లక్షలు అయితే ₹1,00,00,000 వరకు కేసులు ఫైల్ చేయడం జరిగింది. ఒక 2 కేసులు జడ్జిమెంట్ వచ్చేసింది. 2 కేసుల్లో ఉదాహరణకి 2 లక్షల రూపాయలకు సంబంధించి జడ్జిమెంట్ వచ్చింది, తుది తీర్పు వచ్చింది. దాంట్లో వచ్చిన ఎఫెక్ట్ ఏంటంటే, ప్రామిసరీ నోట్లో ఒక్కొక్క దాంట్లో చెక్కులో ఒక్కొక్క దాంట్లో 3 లక్షల రూపాయలు కాంపన్సేషన్ కట్టమని, అదేవిధంగా ఒక్కొక్క దాంట్లో 2 సంవత్సరాలు జైలు శిక్ష, అంటే 4 సంవత్సరాలు జైలు శిక్ష, 6 లక్షలు కాంపన్సేషన్. అదే ఆ చెక్కు సంబంధించి ఏ నోట్లు అయితే ఇచ్చాడో ఆ నోట్లు దావా పూర్తయ్యి ఒక్కొక్క దాంట్లో 5 లక్షల రూపాయల డిగ్రీ అయింది, 5 lakhs డిగ్రీ అయింది, 5 lakhs 10 lakhs డిగ్రీ అయింది. అది ఇది ఒక 10 లక్షలు, అదొక 6 లక్షలు, 16 లక్షల రూపాయలు. అంటే 2 లక్షల రూపాయలకు సంబంధించి కేసులు ఫైల్ చేస్తే 16 లక్షల రూపాయలు కోర్టు వారే తీర్పు ఇవ్వడం జరిగింది. అంటే అది కోర్టు వారి తప్పు కాదు. ఎందుకంటే నువ్వు ఇచ్చిన ఖాళీ ప్రామిసరీ నోటు, సంతకం పెట్టిన ఖాళీ ప్రామిసరీ నోటు, సంతకం పెట్టిన ఖాళీ చెక్కు, వీటి ఎఫెక్ట్ అది. అంటే సంతకం పెట్టిన ఖాళీ నోట్లు ఏమన్నా 1,02 లక్షలకు పూర్తి చేసి ఫైల్ చేసుకున్నారు. ఆ వడ్డీతో కలిపి ఇప్పటికి 5 లక్షలు అయింది. కాబట్టి కోర్టు వారు తీర్పు ఇచ్చారు. కోర్టు వారు తప్పేం లేదు దాంట్లో. అదేవిధంగా చెక్కు ఉందండి, చెక్కు 2 లక్షలకి చెక్ ఫైల్ చేసుకుంటే 2 లక్షలకి ₹10 వడ్డీ కలిపేసి 3 లక్షల రూపాయలు 357 CRPC ప్రకారము కాంపన్సేషన్ కట్టమని చెప్పేసి కోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. అది వారి తప్పు కాదు, మన తప్పే. నువ్వు సంతకం పెట్టిన ఖాళీ చెక్ ఇవ్వడము, సంతకం పెట్టిన ఖాళీ నోటు ఇవ్వడం నీ తప్పు. అంటే 2 లక్షల రూపాయలకు గాను 16 లక్షల రూపాయలు కట్టమని చెప్పేసి కోర్టు వారు తీర్పు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు అతడు 16 లక్షల రూపాయలు కట్టలేక అప్పీల్కి పోతే అప్పీలేట్ కోర్టులో 20% డిపాజిట్ చేయమన్నారు. 20% డిపాజిట్ అంటే 3,20,000 రూపాయలు డిపాజిట్ చేయమన్నారు స్పాట్లో. ఆ 3,20,000 రూపాయలు డిపాజిట్ చేయలేకపోతే జైలుకి పోవడమే. అంటే ఇప్పుడు అతను జైలుకి పోతాడా, డబ్బులు కడతాడని డబ్బులు కట్టే స్థితిలో లేడు, డబ్బులు కట్టే స్థితిలో జైలుకి పోవాలి. జైలుకి పోతే 48 అవర్స్ జైల్లో ఉంటే ఉద్యోగం పోతుంది.
ఉద్యోగం పోతే వాడి కుటుంబం వీధులు బలవుతుంది. అసలు వాడి పరిస్థితి ఏంటి? ఇంత అప్పు చేశాడంటే వాడు చేసాడు అప్పు, ఒక 13 లక్షలు అప్పు చేశాడు మొత్తం మీద లెక్క చూసుకుంటే. 13 లక్షల అప్పు రూపాయలు కానీ ₹1 కోటి కేసులు వేశారు. ₹1 కోటి కేసులు ఎలా ఇవ్వగలిగారంటే నువ్వు ఇచ్చిన ఖాళీ చెక్కులు ఖాళీ నోట్ల వల్లే కదా ఇవ్వగలిగింది. నీ తప్పే కదా, నువ్వు ఉద్యోగస్తుడు కదా. నువ్వు ఉద్యోగస్తుడు నువ్వు అంత చెక్కులు ఎట్లా ఇవ్వగలిగావు? అంత ఖాళీ చెక్కులు ఖాళీ నోట్లు ఇవ్వడం ఎందుకు? మేము లిటరసీ క్యాంపులు చెప్తూ ఉంటాము, సంతకం పెట్టే ఖాళీ చెక్కులు ఖాళీ నోట్లు ఇవ్వద్దురా బాబు అని చెప్పేసి ఎన్నో మీటింగ్లు చెప్తూ ఉంటాం మేము. కానీ అదే రిపీట్, నువ్వు ఉద్యోగస్తుడివి ఇచ్చావు. ఇప్పుడు పరిస్థితి ఏంటి? అసలు నీ పరిస్థితి ఏంటంటే నువ్వు ఉండేది అద్దీంట్లో, నీ పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నారు, నువ్వు ఇంట్లో తినేది రేషన్ బియ్యం, నెలగా కొన్ని వడ్డీ కడుతున్నావు, ఇంకా కొన్ని కేసులు పడతాయి వాడికి వడ్డీ కడుతున్నావు. ఇప్పుడు పడిన కేసులకి లాయర్ ఫీజు నెలకు 5,000 లాయర్ ఫీజు అవుతుంది. ఇట్లా నీకొచ్చే 50-60 వేల రూపాయల్లో ₹1 నువ్వు తింటల్లా, నేను ఊడికి పోవట్లా. వీడి టెన్షన్ సరిపోతుంది. ఇంత టెన్షన్స్ కారణమైంది నువ్వు ఇచ్చిన ఖాళీ ప్రామిసరీ నోట్లు, నువ్వు ఇచ్చిన ఖాళీ చెక్కులు, సంతకం పెట్టిన ఖాళీ చెక్కులు నోట్లు ఇవ్వవద్దు అని ఎంత మొత్తుకున్నా సరే సంతకం పెట్టి ఇచ్చేస్తూ ఉన్నారు, డేట్ లేకుండా అమౌంట్ లేకుండా. దానివల్ల ఎంత ఎఫెక్ట్ అవుతుంది? ఇప్పుడు నువ్వు తప్పుదారి ఇప్పుడు అరెస్ట్ వారిని నువ్వు లోనికి వెళ్ళామంటే పరిస్థితి ఏంటి? 48 గంటల జైల్లో ఉంటే ఉద్యోగం పోయినట్టే కదా. నీ ఫ్యామిలీ పరిస్థితి ఏంటి? నీ పిల్లల పరిస్థితి ఏంటి? నీ భార్య పరిస్థితి ఏంటి? ఇవన్నీ ఆలోచించుకొని మీరు ఎప్పుడూ కూడా సంతకం పెట్టిన ఖాళీ చెక్కులు కానీ సంతకం పెట్టిన ఖాళీ నోట్లు కానీ ఎవరికి ఇవ్వకండి. మరీ ముఖ్యంగా ఉద్యోగస్తులు అయితే మీ ఉద్యోగాలు పోతాయి. కాబట్టి దయచేసి కూడా సంతకం పెట్టిన ఖాళీ చెక్కులు కానీ సంతకం పెట్టిన ఖాళీ నోట్లు కానీ ఇవ్వవద్దు అని చెప్పేసి తెలియజేసుకుంటూ